అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ స్కీమ్ విడుదలకు సంబంధించిన ఈ శుభవార్త రైతన్నలందరికీ అందజేయడం జరిగింది. ఆ శుభవార్త ఏంటి, ఎప్పుడు మనకి అన్నదాత సుఖీభవ విడుదల అవుతుంది, ఎంత అమౌంట్ రిలీజ్ అవుతుంది, ఎన్ని విడతల్లో రిలీజ్ అవుతుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రైతన్నలందరికీ ఒక తీపి కబుర్ను అయితే అందించిందండి. అన్నదాత సుఖీభవ స్కీమ్ని రిలీజ్ చేయాలని చెప్పేసి రిలీజ్ డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఈ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రాబోతున్నాయండి. ఫిబ్రవరి 24వ తేదీన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి పడబోతున్నాయి. ఈ తేదీనే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ అన్నదాత సుఖీభవ వచ్చేసి ఫిబ్రవరి 24వ తేదీన రాబోతోందనమాట. అయితే ఇది ఎన్ని విడతల్లో రాబోతోంది అంటే మనకు రైతు భరోసా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 విడతల్లో ఇచ్చేవాళ్ళనమాట. 5,500 రూపాయలు ఖరీఫ్ సీజన్లో ఇచ్చేవాళ్ళు, 2,000 రూపాయలు రబీ సీజన్లో ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం దీన్ని 3 విడతలు చేయడం జరిగిందనమాట. 3 విడతల్లో 20,000 రూపాయలనైతే అందించడం జరుగుతుంది. దీంట్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటా. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలను 3 విడతల్లో అందిస్తోంది. 2,000, 2,000, 2,000గా మొత్తం 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తోందనమాట. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకంకి 3 విడతల్లో అందించబోతోందండి. 3 విడతల్లో మనకు రాబోతున్నాయి. మొదటి విడతగా మనకు 7,000 రూపాయలు రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోనికి అతి త్వరలో అయితే చేరబోతున్నాయండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి 2 విడతలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. 17వ విడత, 18వ విడత 2 విడతలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయండి. ఇక 19వ విడత ఫిబ్రవరి 24వ తేదీన మన ప్రధానమంత్రి మోదీ గారు బీహార్లో అయితే రిలీజ్ చేయబోతున్నారండి. బీహార్లో రిలీజ్ అయిన వెంటనే మనకి అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ అయితే చేయబోతోంది. ఈ అన్నదాత సుఖీభవ పథకంకి మొదటి విడతగా 7,000 రూపాయలను అయితే అందించబోతున్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తరపున 2,000 రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారు. మొత్తం 9,000 రూపాయలు అయితే రైతుల అకౌంట్లోకి అయితే చేరబోతున్నాయండి. ఈ 9,000 రూపాయలు మనకు ఫిబ్రవరి 24వ తేదీ పైన అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చేసి రావాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయి. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ను లింక్ చేసుకోవడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే బ్యాంకులోకి డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఈకేవైసీ తప్పకుండా చేయించుకోవాలండి. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుంది. గతంలో 18వ విడత డబ్బులు కూడా పడని వాళ్ళు చాలామంది ఉన్నారు. 18వ విడత, 19వ విడత డబ్బులు కలిపి పడాలి అంటే మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఈకేవైసీని మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక అన్నదాత సుఖీభవ డబ్బులు, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కలిపి 20,000 రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించనుంది. ఈ 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటాగా ఉంది. దీన్ని 3 విడతల్లో అయితే అందించబోతోంది. ఫిబ్రవరి 20వ తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోందండి. రాష్ట్ర మంత్రులతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే సమావేశం కాబోతున్నారు. అంతేకాకుండా ఫిబ్రవరి 11వ తేదీన కూడా మనకు అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ 2 సమావేశాల్లో అన్నదాత సుఖీభవకు సంబంధించిన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారండి. అన్నదాత సుఖీభవకు సంబంధించి మొట్టమొదటి విడత 7,000 రూపాయలు అయితే రిలీజ్ కాబోతోందన్నమాట. మొట్టమొదటి విడత వచ్చేసి మనకు ఫిబ్రవరి 24వ పైన అయితే రిలీజ్ అయితే అవుతుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వచ్చిన తర్వాత మనకి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే
రిలీజ్ చేస్తారనమాట. ఇక 2 విడతలు వచ్చేసి మనకు మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది చెప్పడం అయితే జరుగుతుందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఫిబ్రవరి 24వ తేదీన బీహార్లో రిలీజ్ కాబోతున్నాయి. ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా అప్పుడే రిలీజ్ అవుతాయన్నమాట. అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలి అంటే కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న రైతులకి అవకాశం అయితే కల్పించనుందండి రాష్ట్ర ప్రభుత్వం. అతి త్వరలోనే మనకి ఈ అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇదండి అన్నదాత సుఖీభవకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.